అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే స్టార్ట్ చేద్దాం. ముందు వచ్చారా? ఎంత టైం? మన గ్రూప్ ఉంది, ఒక బైక్ కూడా ఉంటుంది. నుంచి లింబో నుంచి బయట వరకు డివైడర్ చాలా ఉన్నాయి సార్. డివైడర్స్ మీ దృష్టికి ఒకసారి తీసుకొచ్చిన అది చెప్పడం జరిగింది. చాలా యాక్సిడెంట్ అవుతుంది. 2-3 పాయింట్స్. ఫస్ట్ మన పారిపోయారు. దీని వల్ల మన నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 144/2025 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 304 అక్రాస్ 2 BNS. అయినప్పుడు మన సిఐ గారు కృష్ణ, ఎస్ఐ గారు లింబాద్రి ప్లస్ సంతోష్ అండ్ సత్యనారాయణ, ఈ నలుగురు ఈ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్లూస్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు డిటెక్షన్ టీం యాక్టివేట్ చేసి ఈరోజు పొద్దున మనకు మంజులాపూర్ అంబేద్కర్ చౌక్ దగ్గర ఈ 2 అక్యూజ్డ్ దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు అప్పుడే అప్రిహెండ్ చేసి కస్టడీలో తీసుకున్నారు. మళ్ళీ ఇంట్రోగేషన్ చేసినప్పుడు మాకు చైన్ ప్లస్ పుస్తల తేడు ఇది 2 రికవరీ అయింది. దీంతో పాటు ఇప్పుడు మంజులాపూర్లో వాళ్ళు బైక్ నుండి వచ్చాడు, అది బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో నేను బోత్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, 2 ఏఎస్ఐ గారికి ప్లస్ బోత్ ద పీసీస్ ఈ కాంగ్రెస్ చేస్తున్నా. మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక వారం లోపల మొత్తం డిటెక్షన్ చేశారు. సో అదే స్పిరిట్లో పని చేస్తే ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో వీ విల్ క్యాచ్ ద ఫ్యూచర్ అక్యూజ్ కూడా. మన డిస్ట్రిక్ట్లో ఇదే ఒకటి కేసు ఉంది. వీళ్ళకి రిమాండ్లో అంటే ఇంట్రోగేషన్లో కొన్ని ఇంకా ప్లేసెస్లో వీళ్ళు దొంగతనం కూడా చేశాడు. అది మన ఇంట్రోగేషన్ రిపోర్ట్లో మేము రాసిస్తున్నాం. అదేలాగా 1 తులం బంగారు ఉంది, 2 తులాలు పుస్తల తేడు, 30 గ్రామ్స్. అంటే వేరే డిస్ట్రిక్ట్లో కూడా అతను చేశాడు. ముందు ఫస్ట్ A1కి పేరు ఉంది పూర్వాజీ బాలాజీ ఇర్లేవాడ్, రెసిడెంట్ ఆఫ్ నాందేడ్ డిస్ట్రిక్ట్. సెకండ్ పర్సన్ A2 మన అంటే నిర్మల్ రెసిడెంట్ అలిశెట్టి శ్రీనివాస్, రెసిడెంట్ ఆఫ్ తలవేడ విలేజ్, నిర్మల్ రూరల్. ఓకే, ఒకటి వేరే లొకేషన్కి వెళ్తున్నారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఇంటికి గోల్డ్ కానీ కాస్ట్లీ ఐటమ్స్ కానీ పెట్టకండి. క్యాష్ గోల్డ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి, లాకర్స్లో పెట్టాలి. లేకుండా పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకి ఇవ్వండి. చాలా రోజుకి బయట వెళ్ళినప్పుడు మన లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మీ ఇన్ఫార్మ్ చేయవచ్చు, నేను 10 రోజు కోసం బయట వెళ్తున్నా, నా ఇంటికి ఇది వాల్యుబుల్ ఐటమ్ ఉంది, కొంచెం మీ దృష్టి పెట్టాలి. మన వాళ్ళు కూడా బ్లూ కోట్ వాళ్ళు కూడా పోయి పాయింట్ బుక్ పెడతారు, 10 డేస్కి అక్కడ పెట్రోలింగ్ చేస్తారు. సో కొన్ని ప్రికాషన్ మీ సైడ్ నుండి, కొన్ని ప్రికాషన్స్ మన సైడ్ నుండి అట్లాంటి అంటే దొంగతనం, హౌస్ బ్రేకింగ్ మేము ప్రివెంట్ చేయవచ్చు. చార్జ్ ప్రింట్ మాకు దొరికింది, ఫింగర్ ప్రింట్స్ సస్పెక్ట్స్ వాడుకి. ఊరులో పెద్ద ఊరు, కానీ అక్కడ ఏం సీసీటీవీ కెమెరా లేదు. సో ఒక సీసీటీవీ కెమెరా పెట్టే ఊరు కలిసి వచ్చి ఒక సీసీటీవీ పెడితే ఎంట్రీ. కానీ వీ హ్యావ్ గాట్ ద ఫింగర్ ప్రింట్స్ నుండి పత్త ఆఫెన్స్ చేసిన వాళ్ళకి మన డేటాబేస్లో ఉంటుంది. దీనికి మ్యాచ్ చేసి మాకు ఏదైనా క్లూ వచ్చినప్పుడు దీంట్లో ఫర్దర్ డిటెక్షన్ మేము చేయవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.